బ్రేకింగ్ న్యూస్ ఇక నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి. ఉదయం 10:30 శాసనసభ శాసన మండలి సమావేశాలు స్టార్ట్ అవుతాయి. మొదటి రోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణపై అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సభలో 7 చట్ట సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. శాసనసభ ముందుకు 5 ఆర్డినెన్స్లు, 2 వార్షిక నివేదికలు రానున్నాయి. తెలంగాణ జీతాలు, పింఛన్ల చెల్లింపు, అనర్హతల తొలగింపు ఆర్డినెన్స్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఆర్డినెన్స్ తో పాటు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఆర్డినెన్స్, వస్తువుల సేవల పన్ను ఆర్డినెన్స్ ను సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. ఇవాళ జరగబోయే అసెంబ్లీ సమావేశాలకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు లైవ్ ద్వారా. వెంకట్, ఓవర్ టు యు. ఇవాళ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవనున్నాయి. ఉదయం 10:30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. కీలకంగా ఇవాళ అసెంబ్లీ ముందుకు 5 బిల్లులు, 2 నివేదికలు అసెంబ్లీ ముందు, సభ ముందు ప్రవేశపెట్టేందుకైతే కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతుంది. అట్లనే ఇటు సీతక్క కావచ్చు, అటు కొండ సురేఖ, ఈ ఇద్దరు మంత్రులు కూడా నివేదికలు, ఇటు బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. తర్వాత ముఖ్యమంత్రి కీలక శాఖలకు సంబంధించిన అంశాలకు సంబంధించి బిల్లులు కూడా ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఆ తర్వాత ఇద్దరు మంత్రులు బిల్లులు ప్రవేశపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి స్పీచ్ ఉండబోతుంది. ముఖ్యమంత్రి స్పీచ్ తర్వాత సభ వాయిదా పడే అవకాశం కనిపిస్తూ ఉంది. 10:30 గంటలకు ఇటు 2 సభలు ప్రారంభం కాబోతున్నాయి ఇవాళ. అట్లా 5 బిల్లులు, అట్లనే 2 నివేదికలు ప్రవేశపెట్టిన తర్వాత సభ వాయిదా పడే అవకాశం ఉంది. మళ్ళీ అంటే గత ఏడాది ఏదైతే అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 9నే ప్రారంభమయ్యాయి, ఈ ఏడాది కూడా డిసెంబర్ 9కే ప్రారంభించాలనేది ప్రభుత్వం అనుకున్నది. అందులో భాగంగానే ఇవాల్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇవాళ ప్రధానంగా ఇవాల్టి నుంచి ఇవాళ సభ వాయిదా అనంతరం మళ్ళీ బీఎస్సీలో సమావేశం అనంతరం ఎప్పుడు నిర్వహించాలి, రేపటి నుంచి మళ్ళీ కంటిన్యూ చేయాలా, లేదంటే ఈ నెల 16 నుంచి కంటిన్యూ చేయాలా అనే దాని మీద కూడా తుది నిర్ణయం వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని అంశాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఇటు బీసీ సంబంధించిన కులగణనకు సంబంధించిన అంశాలు కావచ్చు, అట్లనే రైతు భరోసాకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇంకా తుది మెరుగులు దిద్దే ప్రయత్నంలో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఇంకా రావాల్సి ఉంది. ఈ బిల్లులన్నీ కూడా, ఈ అంశాలన్నీ కూడా ఇంకా రావాల్సి ఉంది. ఇవంతా పూర్తిగా అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం ఉంది. కాబట్టి రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు కంటిన్యూ చేయాలా, లేదంటే 2-3 రోజులు గ్యాప్ తర్వాత చేయాలా అనే దాని మీద అయితే బీఎస్సీలో చర్చించాకే తెలిసే అవకాశం కనిపిస్తుంది. అట్లనే ఇటు అన్ని పార్టీలు కూడా, ఇటు బీఆర్ఎస్, బీజేపీలు కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, అన్ని పార్టీలు కూడా అసెంబ్లీలో పూర్తి స్థాయిలో చర్చ చేసేందుకైతే సిద్ధమవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కీలక అంశాలు, పథకాలు, 6 గ్యారంటీలతో పాటు హైడ్రా, మూసి ఇట్లాంటివన్నీ కూడా, రైతుకు సంబంధించిన ధాన్యం కొనుగోలు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఇట్లాంటి అంశాలన్నింటిలో కూడా ఇటు బీఆర్ఎస్, బీజేపీ ప్రశ్నించాలనేది, ముందుకు వెళ్ళాలనేది ఈ 2 పార్టీలు ఆలోచించుకుంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇటు ధీటుగా కాంగ్రెస్ పార్టీ కూడా ధీటుగా సమాధానాలు ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. మరికొద్ది సేపట్లో అసెంబ్లీ వేదికగా హాల్ 1లో ఇటు రేవంత్ రెడ్డి సమక్షంలో మొత్తం ఎమ్మెల్యేలందరూ కూడా సమావేశం కాబోతున్నారు. అసెంబ్లీలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి అంశాలను లేవనెత్తాలి, ఏ విధంగా సభా సమావేశాలు నిర్వహించాలని దాని మీద కూడా రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం సంబంధించిన అంశంలో ఇవాళ సోనియా గాంధీకి సంబంధించిన జన్మదినం ఉంది. కాబట్టి ఖచ్చితంగా సోనియా గాంధీకు ధన్యవాద తీర్మానాలు తెలిపేందుకు అసెంబ్లీలో తెలిపేందుకు అయితే సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సోనియా గాంధీ లేకుండా తెలంగాణ సాధ్యం కాదనేది కూడా గతం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ సాధించడానికి సోనియా గాంధీ ప్రధాన కారణం. కాబట్టి ఆమెకు ధన్యవాద తీర్మానం తెలిపే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు కొన్ని కీలక బిల్లులు కూడా సభ ముందుకు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. అందుకు ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా
ప్రభుత్వ వైఫల్యాల మీద ముందుకు వెళ్ళాలని కూడా ఇప్పటికే తీర్మానించినాయి. ఇటు బీఆర్ఎస్ బీజేపీ ఇప్పటికే ఏడాది పాలన పైన ఛార్జ్ షీట్లు కూడా విడుదల చేసినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇట్లా ధీటుగా ఎదుర్కొనేందుకు ఇటు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇక దానికి సంబంధించి ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ప్రాంగణం అంతా కూడా మూడంచెల భద్రత ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. అంటే ఒకేసారి ఇటు సోనియా గాంధీ జన్మదినం కావచ్చు, ఇటు తెలంగాణ తల్లి ఆవిష్కరణ ఇవాళే ఉండబోతుంది, అట్లనే అసెంబ్లీ సమావేశాలు కూడా ఇవాళే ఉండబోతున్నాయి. కాబట్టి మొత్తం కూడా అసెంబ్లీ అంతా కూడా మూడంచెల భద్రత ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం. వచ్చిన వారందరినీ కూడా ఇటు ఎమ్మెల్యేలతో పాటు మిగతా వారందరినీ కూడా పూర్తిగా మొత్తం కూడా చూసిన తర్వాతనే లోనికి వదులుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇట్లా ప్రతి అంశంలో కూడా ప్రభుత్వం చాలా కీలకంగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చేస్తున్నటువంటి నేపథ్యం. ఇప్పటికే పలు విద్యార్థి సంఘాలు కావచ్చు, అట్లనే సర్పంచుల జేఏసీకి సంబంధించిన కావచ్చు, ఇట్లా కొంతమంది అసెంబ్లీకి పిలుపునివ్వడంతో పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం ఉంది. మొత్తం మీద అయితే అసెంబ్లీ సమావేశాలకు ఇవాళ నుంచే సిద్ధమని చెప్పుకోవచ్చు. కీలక బిల్లులు ఇవాళ సభ ముందుకు వస్తాయి. అట్లనే ముఖ్యమంత్రి స్పీచ్ తర్వాత సభ వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. అట్లనే బీఎస్సీలో చర్చించాక రేపటి నుంచి నిర్వహించాలా లేదంటే ఒక 2-3 రోజుల తర్వాత నుంచి చేయాలనే దాని మీద అయితే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రసన్న, థ్యాంక్ యూ వెంకట్.